సో పెద్ది డే 2 యూఎస్ఏ అడ్వాన్స్ సేల్స్ ఎంతొచ్చాయి ప్రీమియర్‌కి సంబంధించినయి. సో అంటే టాప్‌లో అయితే ఓజీ ఉందన్నమాట. సో ఓజీని కొట్టిందా లేదా? అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో మన ఛానల్‌కి ఏమన్నా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే మీకు మంచిగా క్లారిటీ అయితే వస్తదన్నమాట. ఏ మూవీ టాప్‌లో ఉంది అండ్ ఏ మూవీ లాస్ట్ ప్లేస్‌లో ఉందనేది మీకు మంచిగా క్లారిటీ అనేది వస్తది. సో మన ఛానల్‌కి ఏమన్నా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రీవియస్ వీడియో అంటే డే 1 సంబంధించిన నంబర్ అంటే మన పెద్ద మూవీ ఎంత కొట్టింది, ఎన్నో ప్లేస్‌లో ఉంది, ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే ఉందన్నమాట. వెళ్ళి క్లిక్ చేసి అయితే చూడండి. అండ్ ఇంకా మన పెద్ది మూవీకి సంబంధించి ఇక లిస్ట్ స్టార్ట్ చేద్దాం భయ్యా. మరి టాప్ 1లో ఏది ఉంది? అంటే లాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. లాస్ట్ నుంచి ఏ మూవీ ఉంది, ఏం కథ అండ్ పెద్ది మూవీ ఎన్నో ప్లేస్‌కి పరిమితమైంది చూద్దాం ఇంకా. ఇక లాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా! సో, మనకి టాప్ 6లో చూసుకున్నట్టయితే 'సలార్' మూవీ అయితే ఉందన్నమాట. మన 'ప్రభాస్' అన్న 'సలార్' మూవీ అయితే ఉంది. ఈ మూవీ డే 2 యూఎస్ఏ ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ పరంగా దగ్గర దగ్గర $76 అయితే కొట్టడం అయితే జరిగిందన్నమాట. అంటే 352 షోస్‌కి అంతే గుడ్ నంబర్ అని చెప్పుకోవచ్చు భయ్యా 'సలార్' మూవీకి. సో, టాప్ 5లో చూసుకున్నట్టయితే మన 'పుష్ప 2' మూవీ అయితే ఉందన్నమాట భాయ్‌ది. సో, $85,000 అయితే కొట్టడం అయితే జరిగింది. 'ర్యాంపేజ్' అని చెప్పుకోవచ్చు. 2 డేస్‌లో $85,000 అయితే కొట్టింది. సో, దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి 'దేవర' మూవీ అయితే ఉందన్నమాట మన 'తారక్' అనేది. అది $122,000 అయితే కొట్టిందన్నమాట 2 డేస్‌లో యూఎస్‌కి. అండ్ దాంతో చూసుకుంటే 'కల్కి' మూవీ అయితే ఉందన్నమాట. 'కల్కి' మూవీ వచ్చేసి $130,000 అయితే కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగింది 2 డేస్‌లో యూఎస్ఏ పరంగా. అండ్ యూఎస్ఏ టాప్ ఓపెనర్‌గా 'ఓజీ' మూవీ అయితే ఉందన్నమాట యాస్ ఆఫ్ నౌ. సో, చూసుకున్నట్టయితే 'ఓజీకి' ఎంతొచ్చిందంటే అంటే యూఎస్ఏ ప్రీమియర్స్ పరంగా డే 2 $2,67,000 రావడం అయితే జరిగిందన్నమాట. టికెట్స్ వచ్చేసి 9,000 టికెట్స్ అయితే తెగాయి. సో, దాని తర్వాత ఇంకా ఫైనల్‌గా మన 'పెద్దిగడ్డి ర్యాంపేజ్' గురించి మాట్లాడుకుందాం అన్నమాట. సో, మన వీడియోని ఇక్కడి వరకు చూసారంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండన్నమాట. అండ్ కామెంట్ చేయండి. అండ్ 'పెద్ది' మూవీ హవా గురించి మాట్లాడుకోవాలంటే డే 2 'పెద్ది' మూవీకి ఎంతొచ్చింది యూఎస్ఏ పరంగా మొత్తం మాట్లాడుకుందాం అన్నమాట. సో, 'పెద్దిగడ్డి' హవా ఎలా ఉందంటే యూఎస్ఏలో సో, మనకి డే 2 యూఎస్ఏ ప్రీమియర్స్ పరంగా చూసుకున్నట్టయితే ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ పరంగా చూసుకున్నట్టయితే $174,000 అయితే రావడం అయితే జరిగిందన్నమాట. 1K షోస్‌కి గాను $174,000 అయితే రావడం అయితే జరిగిందనమాట. ఆల్మోస్ట్ 6,000 టికెట్స్ అయితే దిగాయి. సో, ఇదొచ్చేసి మామూలు ర్యాంపేజ్ కాదు భయ్యా. బ్రూటల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వితౌట్ ప్రమోషన్స్. ట్రైలర్ రాలేదు, టీజర్ రాలేదు. వేరే వేరే మనకి 2 సాంగ్స్ తప్ప వేరే ఏం రాలేవన్నమాట మూవీ కంటెంట్. అండ్ ఈవెన్ విలన్‌కి సంబంధించిన టీజర్ రాలా, ఏం రాలా. పోస్టర్స్ గట్టిగా మాట్లాడితే పోస్టర్స్ కూడా ఏం లేవు. కానీ బ్రూటల్ నంబర్‌లో మన చరణ్ వచ్చేసి టాప్ అంటే ఓజీ వచ్చేసి టాప్ 1లో ఉందన్నమాట. సో, దానికి మంచి ప్రమోషన్స్ చేసుకున్నారు. మంచిగా కంటెంట్ వదిలారు. అన్ని ప్రమోషనల్ కంటెంట్స్ అన్నీ వదిలారు. బట్ ఇక్కడ 'పెద్ది' అనేది జస్ట్ మీకు ప్రమోషన్ కంటెంట్ ఏం లేదన్నమాట మూవీ టైంలో. అంటే మూవీ రిలీజ్ అయ్యే టైంలో ప్రమోషన్ కంటెంట్ అది ఏం లేకుండా ఓజీ కింద అయితే ఉందన్నమాట. సో, ఒకవేళ ప్రమోషన్ కంటెంట్ వచ్చుంటే ఓజీ నంబర్స్ అనేది సింపుల్‌గా లెగిసిపోయాయన్నమాట. అది పెద్ద మ్యాటర్ కాకపోవుండే చరణ్ ఎందుకంటే యూఎస్ఏ పరంగా మనం చూసుకున్నట్టయితే 'చిడత' మూవీ నుంచి 'చిడత', 'మగధీర', 'ఆరెంజ్' ఓవర్సీస్‌లో గట్టి మార్కెటే ఉందన్నమాట చరణ్‌కి. సో, ఓవరాల్ నార్త్ అమెరికా ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ చూసుకున్నట్టయితే మొత్తంగా మనకి $188,000 అయితే ఉన్నాయన్నమాట. సో, 25 డేస్ అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయిపోతది ఓవర్సీస్‌లో. అండ్ ఇండియా పరంగా చూసుకున్నట్టు కూడా. సో, మా ఛానల్‌కి ఏమైనా కొత్తగా వచ్చినట్టయితే సో, మా డాటా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వర్తీ అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎంతవరకు చూస్తున్నట్టయితే పక్క కామెంట్ చేయండి. చిన్నాన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో. ఇంకా మోరోవర్ ఏంటంటే మన ట్రైలర్ వచ్చేసి మన 'పెద్ది' మూవీ ట్రైలర్ వచ్చేసి ఈ మంత్ 16కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. మనం ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పామన్నమాట. మనకి థర్డ్ వీక్‌లో ఉండొచ్చు. మే థర్డ్ వీక్‌లో ట్రైలర్ ఉండొచ్చు అని. సో, మధ్యప్రదేశ్‌లో వచ్చేసి మనకి ప్లాన్ అయితే చేశారన్నమాట భూపాల్‌లో. సో, అవుట్‌డోర్ లొకేషన్స్ అంటే అవుట్‌డోర్ ఈవెంట్ అన్నమాట. సో, క్రౌడ్ అనేది మ్యాచబుల్ అంటే మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే 'పుష్పకి' మనకు పట్నాలు ఎలా పెట్టారో సో, ఇలానే ఇక్కడ కూడా మనకి పెట్టారన్నమాట భూపాల్‌లో, మధ్యప్రదేశ్‌లో. సో, ఇక్కడి వరకు వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్‌తో అంటే మాతో కనెక్ట్ అవ్వండన్నమాట. రేపు డే 3 వీడియో అయితే ఖచ్చితంగా చేద్దాం భయ్యా.